నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లైఫ్ కోచ్, అలాగే ఆస్ట్రాలజర్ ఆర్బి సుధా గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నించారు. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. మ్యామ్, ఎప్పుడులాగే మనకి ఈ మంత్ ఏప్రిల్ నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? రాశి ఫలితాలు మాట్లాడుకోవాలి. ఎప్పటికైనా సరే రాశి ఫలితాలు మాట్లాడుకునే ముందు మనం గోచారం మాట్లాడుకుంటాము. ఎందుకంటే గోచార రీత్యానే మనం చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈసారి ఏప్రిల్లో మనకి తెలుసు సన్ ఎగ్జాల్టేషన్కి వస్తారు, అందరికీ తెలుసు. అలాగే మూన్ ఎగ్జాల్టేషన్ అయినప్పుడు మనకి అక్షయ తృతీయ ఇవన్నీ వస్తూ ఉంటాయి. అది ఎగ్జాక్ట్గా డేట్ నాకు ఇంకా చూడలేదు కానీ బట్ జనరల్గా చూసాము అంటే కొన్ని మంచి రోజులు ఉంటాయి, కొన్ని అంత మంచి రోజులు అనేవి ఉండవు అనమాట. అది కూడా కొన్ని రాసుల వరకు చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వరకు అంత బాగుండదు. బట్ జనరల్గా చూసాము అంటే ఎక్కడెక్కడ ఏ రాసుల్లో ఏ ప్లానెట్స్ ఉన్నాయో ఏ మూమెంట్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ అంటే గోచరం రీత్యా ఎలా ఉందో చూద్దాము. ఫస్ట్ మనం మాట్లాడుకునేది శనీశ్వరుడు గురించి మాట్లాడుకుంటాం. శని ఏమో మనకి మీనంలో ఉన్నారు, మీన రాశిలోనే ఉంటున్నారు ఈ నెలంతాను. సన్ కూడా ఏంటంటే స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ మనకి మీనంలో ఉన్నారనమాట. ఆయన ఏంటంటే ఏప్రిల్ 14th మూవ్ అవుతున్నారు, అంటే ఎగ్జాల్టేషన్ పాయింట్కి వెళ్తున్నారు, అంటే మేష రాశికి వెళ్తున్నారు అనమాట. అలాగే మనం చూసాము అంటే మార్స్ కూడా మీనంలోనే ఉన్నారు. మనం మాట్లాడుకున్నాం అంటే గ్రహ కూటమి అవుతోందని మాట్లాడుకున్నాం. అలాగే కుంభంలో అయింది, ఇప్పుడు మీనంలో అయింది, తర్వాత ఇప్పుడు మేషానికి వెళ్ళబోతున్నారు. మార్స్ ఏప్రిల్ 2కి వెళ్తున్నారు అనమాట. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ అండ్ కమర్షియల్ ప్లానెట్ మనకి తెలుసు మెర్కురీ అయ్యారు, అంటే బుధుడు కూడా మనకి ఏంటంటే ఏప్రిల్ 11కి ఆయన ఏంటంటే మేషానికి వెళ్తున్నారు అనమాట. అలాగే మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది శుక్రుడు మనకి తెలుసు టువర్డ్స్ ఎండ్ ఆఫ్ మార్చ్ ఏమో మనకి మేషానికి వెళ్ళారనమాట. ఆయన ఏప్రిల్ 19కి వృషభానికి వెళ్తున్నారు. జూపిటర్ అంటే మంచి గ్రహం, మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం, చాలా బ్లెస్సింగ్స్ ఇచ్చే గ్రహం, మంచి చేసే గ్రహం మనకి జూపిటర్ అయ్యారు. ఆయన ఏంటంటే మనకి ప్రస్తుతం మిథునంలో ఉన్నారు. ఆయన అక్కడే ఉంటున్నారు, అంటే ఈ మంత్ అంతా జూన్లోనే ఆయన మారుతున్నారు అనమాట, అంటే ఎగ్జాల్టేషన్ పొజిషన్కి వెళ్తున్నారు. తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది రాహు కేతువులు. రాహు ఏమో ప్రస్తుతం మనకి కుంభంలో ఉన్నారు, కేతు ఏమో మనకి తెలుసు సింహంలో ఉన్నారు. అండ్ ఆల్సో ఎప్పటికైనా సరే మనం చెప్పుకునేది ఏంటంటే చంద్రుడు 2 రోజులకు ఒకసారి మారుతూనే ఉంటారనమాట. సో జనరల్ ప్రెడిక్షన్స్ మనం అంటే జనరల్ గోచారం మాట్లాడుకున్నాము. జనరల్గా పరిహారాలు చేయాలి అంటే కనుక నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడము, నవగ్రహ హోమాలు, నవగ్రహంకి దానాలు ఇవ్వడము చేయడం అనేది మంచిది. అలాగే ఏలినాటి శని ఎవరెవరికి ఉంది, అండ్ ఆల్సో మనం చెప్పుకోవాలి ఏంటంటే కంబషన్ ఉందన్నమాట శనికి కూడాను, ఏప్రిల్ ఎండ్ వరకు ఉంది. కంబషన్ అంటే ఏంటంటే సన్ను శని కలిసి ఉండడం అనమాట, దగ్గర ఉండడం మనం చెప్పుకోవాలి. సో ఎక్కువ కొంతవరకు స్తంభించిపోయి ఉంటారు శని కూడాను. బట్ జనరల్ గా మనం చూసామంటే ఈవెన్ మన లోక పరిస్థితి కూడా మనం చూసాము అంటే ఆందోళనకరంగానే ఉంది. సో ఇవన్నీ పోవాలి అంటే ఇంకా కొంచెం టైం పడుతుంది అనమాట. సో పరిహారాలు అందుకని మానేయకూడదు, మనం కంటిన్యూస్ గా పరిహారాలు చేస్తూనే ఉండాలి. అంటే ఏం చేయాలి అంటే ఒక్కొక్క రాశి వాళ్ళకి ఒక్కొక్కటి ఉంటుంది. బట్ జనరల్ పరిహారాలు ఎప్పుడు నేను చెప్పేది ఏంటంటే దేవి పూజలు చేసేవాళ్ళు కంటిన్యూస్ గా ప్లీజ్ దేవి పూజలు చేయండి. ఎందుకంటే శక్తికి మించింది మనకి వేరే లేరు. అంటే సో ఎవరి కుటుంబానికి వాళ్ళకి కులదేవతలు అనేవాళ్ళు ఉంటారు. సో కులదేవతల్ని మనం సేవించవచ్చు, కానీ శక్తి పూజలు చేసింది శక్తి పూజల కన్నా మించింది లేదు అని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. అది నేను చెప్పింది కాదు. సో శక్తి పూజలు చేసేవాళ్ళు కంటిన్యూస్ గా, దేవి పూజలు చేసేవాళ్ళు కంటిన్యూస్ గా చేయండి. ఇలాగ ఫ్రైడే చేయాలి, ట్యూస్డే చేయాలి అలా లేదు, కంటిన్యూస్ గా చేసుకోవచ్చు అనమాట, బాగుంటుంది. ఎప్పటికైనా సరే మనం పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది పెంచుకుంటే కొంతవరకు చెడు జరిగినా కూడా మనం నిలబడే స్థాయి అనేది మనకు వస్తుంది అనమాట. సో తప్పక ఏంటంటే ఇవన్నీ పరిహారాలు చేస్తూ అండ్ ఆల్సో ఆధ్యాత్మికంగా గ్రోత్ తెచ్చుకోవడం, దైవ చింతన ఉండడం అందరు రాసుల వారికి చాలా చాలా మంచిది అనమాట. జనరల్ గా మనం దానాలు కూడా చెప్పుకుంటాము, మనకి అన్నదానం కన్నా మించిన దానం కలియుగంలో లేదని చెప్పుకుంటూ ఉంటాం అనమాట. సో ఎవరికైనా ఒక పట్టెడు అన్నం పెట్టడం అంటే టైంకి 12 అంటే భోజనం టైంకి పెట్టడం అనేది ఎవరికైనా సరే పెట్టడం అనేది మంచిది. సో ఇవన్నీ మనం మాట్లాడుకునే జనరలే, ఇవన్నీ మిగతాది మన రాసుల వారిగా మళ్ళీ మాట్లాడుకుందాం. మిథున రాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో ఎలా ఉండబోతుంది అంటారు? మిథున రాశి వాళ్ళకి ఏంటంటే మిశ్రమ ఫలితాలే చెప్పుకోవాలన్నమాట. సో ఈ రాశికి అధిపతి ప్రస్తుతం ఏంటంటే మనకి 10th house లో ఉన్నారు, ఆయన 11th house సంచారం జరుగుతోంది. సో తప్పక ఏంటంటే కమిషన్ బిజినెస్ లో ఉన్నవాళ్ళు, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో ఉన్నవాళ్ళు, ఆన్లైన్ కన్సల్టింగ్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఆ రాబడి చూసే ఒక మంత్ కింద మనం చెప్పుకోవాలి. మిశ్రమ ఫలితాలను ఎందుకు చెప్తున్నానంటే కొంతవరకు హెల్త్ రీత్యా ఇబ్బంది పడే ఛాన్సెస్ అనేవి మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. 12th లోనే వస్తున్నారు ఇప్పుడు, అంటే 11th లో ఉన్నారనమాట. సో కొంతవరకు ఏంటంటే నలతలు వచ్చే ఛాన్సెస్, అంటే చిన్న చిన్న
ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో హెల్త్ రీత్యా కొంతవరకు వీళ్ళు ఇబ్బంది పడే ఒక నెల కింద మనం తీసుకోవాలి. అండ్ ఆల్సో దాని మీద ఖర్చు పెట్టడం కూడా మనకు కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు కానీ లేకపోతే అటు అత్తమామలు కానీ వాళ్ళందరికీ కూడా కొంతవరకు నలతలు వచ్చి దాని మీద హెల్త్ రీత్యా ఎక్కువ ఖర్చు పెట్టడం అనేది మనకి కనిపిస్తుంది అనమాట. ఏప్రిల్ 20th తర్వాత అంటే 19-20 తర్వాత కొంతవరకు వీళ్ళకి బాగానే ఉంది. తప్పక ఏంటంటే ఖర్చు అయ్యే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. అటు ఖర్చు ఉంది, అటు రాబడి ఉంది, రెండు ఉన్నాయి. కానీ ఖర్చు అనేది టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ కొంత తగ్గుతుంది అనమాట. బానే ఉంటుంది అని చెప్పడం అనేది జరుగుతుంది. దుబారా ఖర్చు అంటారా, శుభ ఖర్చు? రెండు ఉంటాయి వీళ్ళకి. ఇప్పుడు హెల్త్ రీత్యా ఖర్చు పెట్టుకోవాలంటే ఇంకా దుబారా ఖర్చు కింద మనం తీసుకోవాలి. అంటే ఏంటి, అక్కర్లేనివి అంటే మనం జాగ్రత్త పడడం అనేది మంచిది. ఎప్పటికైనా హెల్త్ కొంచెం నలత వచ్చిన ఒక డాక్టర్ని సంప్రదించడం కానీ, ఏదో ఒక మందు వేసుకోవడం కానీ, టైంకి ఆహారం తీసుకోవడం కానీ, పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే 11th లోకి మనకి మెర్కురీ సంచారం జరుగుతుందంటే ఈ రాశి అధిపతికి. సో తప్పక చాలా బాగుండాలి, ఏది పట్టినా వాళ్ళకి లాభం రావాలి. కానీ ఇక్కడ మనకి 10th లార్డ్ కూడానే ఉన్నారు, అంటే జూపిటర్ కూడా ఉన్నారు. ఆయన కొంతవరకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ 12th లార్డ్ ఓన్ హౌస్ లో ఉన్నారు. సో అటు ఏంటంటే ట్రావెలింగ్ మీద ఖర్చు పెట్టడం, దాని మీద కొంతవరకు ఏంటంటే ఇబ్బంది పడడం కూడా మనకి కనిపిస్తుంది అనమాట. సో అందుకనే మిశ్రమ ఫలితాలు వీళ్ళకి అని చెప్పడం జరుగుతోంది. అదొకటి కాకుండా 3వ ఇంట్లో సంచారము మనకి కేతు సంచారం జరుగుతోంది. ఆయన కూడా ఏం చేస్తాడు, మనకి క్రియేటివిటీ కొంతవరకు భంగం కల్పిస్తూ ఉంటాడు. అంటే ఏంటి, మనం ముందుకెళ్ళిపోదాం అనుకుంటూ ఉంటాం, ఇది నేర్చుకుందాం అనుకుంటూ ఉంటాం, ఇది రాసేసి మనం కమిషన్ ఎగ్జామ్స్ రాసేసి మంచి మార్క్స్ తెచ్చుకుందాం అనుకోవచ్చు. దాంట్లో అంతా కొంతవరకు వీళ్ళకి ఎదురు దెబ్బలు జరిగే ఛాన్సెస్, మన అనుకున్న రీత్యా మనకి రాకపోవడం అనేది కొంతవరకు మనకి కనిపిస్తుంది అనమాట. లక్కీలీ వీళ్ళకి ఏంటంటే మనకి 10th లో శని ఉన్నారు, శని సంచారం జరుగుతోంది. 9th లో 10th లో ఉన్నారు కనుక భాగ్యం అనేది వీళ్ళకి చాలా బాగుంది. కానీ ఏదైనా శ్రమ పడందే వీళ్ళకి రాదనమాట. సో అందుకని జాగ్రత్తలు చెప్పడం అనేది జరుగుతోంది. తప్పక ఈ నెలలో వీళ్ళకి ఏంటంటే రెండు ఉన్నాయి, బ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఏదైనా జాతక రీత్యా మనం చెప్పడం జరుగుతుంది. ఇది ఏంటంటే మనం మాట్లాడుకుంటే రాశి రీత్యా మాట్లాడుకున్నాం ఈ నెల వరకే. సో ఇట్ ఇస్ ఓన్లీ ఎ షార్ట్ పీరియడ్. సో జాగ్రత్త పడండి అనేది చెప్పడం అనేది వీళ్ళకి సూచన అనమాట. దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు వీళ్ళకి అనుకూల పరిస్థితి మనకి కనిపిస్తోంది. అండ్ ఆల్సో కొత్తగా పెళ్లి కావాలి అనుకున్న వాళ్ళకి పెళ్లి అయ్యే ఛాన్సెస్, మంచి సంబంధాలు వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అనమాట. సో అందుకనే కొంతవరకు మిశ్రమ ఫలితాలు ఈ నెలలో వీళ్ళకి, మిథున రాశి వాళ్ళకి. మీరు ట్రావెలింగ్ పరంగా ఖర్చు చేస్తానన్నారు కాబట్టి విదేశాలకు వెళ్ళే అవకాశం ఉందంట? తప్పకుండా ఆఫ్టర్ ఏప్రిల్ 19th అనమాట. సో ఎలాగో వీనస్ కూడా అంటే ఏంటంటే శుక్రుడు కూడా మనకి 11th house లో ఉన్నారు కనుక వీళ్ళు ట్రావెలింగ్ ఎప్పుడు చేస్తారంటే వాళ్ళ పని రీత్యా, కెరియర్ రీత్యా చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అదొకటి కాకుండా స్టూడెంట్స్ విదేశాలు వెళ్ళి మనం చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి కూడా ఆ టైంలో వాళ్ళు అనుకున్న రీత్యా వెళ్ళడం అనేది జరుగుతుంది. అంటే ఇది 1 day ప్రాసెస్ కాదు, 1 month ప్రాసెస్ కాదు, ఎప్పటి నుంచో చేసే ప్రాసెస్ కి మనకి ఎండ్ రిజల్ట్ రావాలి. సో ఎండ్ రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఆఫ్టర్ ఏప్రిల్ 19th జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. మేడం వీళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అంటున్నారు, కొన్ని సమస్యలు ఉన్నాయి. మరి వీటన్నిటి నుంచి బయటపడాలంటే ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అంటారు? తప్పక వీళ్ళు ఏంటంటే గణపతికి నిత్యం పూజ చేయడం అనేది ఎప్పుడు నిత్యం చెప్తూనే ఉంటాను. గణపతికి గరిక పెట్టండి. అలాగే ఏంటంటే గణపతి అథర్వ శీర్షం చదువుకోండి ఎవ్రీడే మార్నింగ్. ఆ లేని పక్షాన్ని యూట్యూబ్ లో వినండి. ఒకసారి వినడానికి ఏముంది, వినండి. అదొకటి కాకుండా సన్ గాడ్ కి అర్ఘ్యం ఇవ్వడం ఎవ్రీడే. ఏదో ఒక చెట్లు కానీ లేకపోతే ఒకటి పెంచుకోవడం, జాగ్రత్త బాగా చూసుకోవడం అనేది నేను చెప్తున్నాను. చూసుకోవడం అనేది చాలా చాలా మంచిది అనమాట. అండ్ ఆల్సో మన రుద్రాక్ష విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు త్రిముఖి రుద్రాక్ష వేసుకోవచ్చు. అలాగే గౌరీ శంకర్ రుద్రాక్ష వేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే దాంపత్య జీవితంలో మనం కొంతవరకు బాగానే ఉందని చెప్పినప్పటికీ సన్నిహితంగా ఉండాలి, లవ్ రిలేషన్షిప్ బాగుండాలి అన్నప్పుడు తప్పక వీళ్ళు ఏంటంటే గౌరీ శంకర్ రుద్రాక్ష వేసుకోవడం అనేది చాలా మంచిది అనమాట. అలాగే కలర్స్ విషయానికి వస్తే కనుక వీళ్ళు డార్క్ ఎల్లో వాడడం, అంటే ఏంటి, లైట్ ఎల్లో నుంచి క్రీమిష్ కలర్ అంటే డార్క్ ఎల్లో, దాంతో పాటు గ్రీన్, ఈ రెండు కాంబినేషన్ వాడడం ఎస్పెషలీ ఆన్ వెడ్నెస్డే వాడి చూడండి, చాలా మంచిది. అండ్ మనం ఎప్పుడు ఏంటంటే గణపతికి వెడ్నెస్డే చెప్తూ ఉంటాం. సో గణపతికి ఎవ్రీడే మనం పూజ చేస్తూనే ఉంటాం. తప్పక పూజ చేయండి గణపతికి. ఏ దేవుడైనా సరే, అంటే మీ కులదేవత ఎవరైనా సరే మనం గణపతికి చేసిన తర్వాతే చేస్తాం. సో ఫస్ట్ గణపతికి చేసి మీరు ఏదైనా చేసుకోండి అని చెప్పడం జరుగుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని
ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.